కంపెనీల తయారైన వస్తువుల ఖరీదు 10 రూపాయలైతే ఎంఆర్పి మాత్రం 150 అని ముద్దర ముద్దుతారు. అట్లెందుకు చేస్తారంటే ఆ వస్తువు తయారైన దగ్గర నుంచి ఆఖరి షాపుకు చేరి అక్కడ స్టోర్ చేసి అమ్మితే అందరికి లాభం రావాలి కాబట్టి 10 రూపాయల వస్తువు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 150 అవుతుంది. అంటే ఏందన్నట్టు ఆ 150లనే స్టోరేజ్ ఛార్జు, ట్రాన్స్పోర్ట్ ఛార్జు, కూలింగ్ ఛార్జు, కూలోల ఛార్జు ఇట్లా అన్ని ఛార్జీలు ఉంటాయి అన్నట్టు. అందుకే ఎంఆర్పి కంటే ఎక్కువకు ఎవ్వలా అమ్మొద్దు అన్నట్టు. కానీ సీఎం విజయ్ దళపతి ఏలుతున్న రాష్ట్రం తమిళనాడులా కథ అట్లా లేదట. తమిళనాడు సీఎం విజయ్ ఒక్కొక్క అడుగు వేసుకుంటే అందరి కష్టాలు తీర్చే పనులు చేస్తున్నాడు. అక్కడ పబ్లిక్ కూడా దళపతి విజయ్ మీద భరోసా కలుగుతున్నది. మరి అందరి బాధలు తీర్చే విజయ్ సార్కు నా ఆవేదన ఎందుకు చెప్పుకోవద్దు అనిపించిందో ఏమో. సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో తీసి ఆయన కష్టం మొత్తం చెప్పుకున్నాడు. ఇట్లా தளபதி விஜய் சார் இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா வீடியோ எடுக்கிற எவ்வளவு வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்ன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க. తమ్ముడు తమిళ భాషలో చెప్పిన ముచ్చటేందంటే 160 రూపాయల మే బీరు నాకు 170 రూపాయలని చేతిలో పెట్టిర్రు. దీని మీద 160 రూపాయలనే ఉన్నది కదా అని అంటే కూలింగ్ ఛార్జ్ అని చెప్పిండు. ఈ బీర్కు చక్కగా కూలింగే లేదు, అయినా కూలింగ్ కు ఛార్జ్ చేసుడు ఏందని అడుగుతున్నాడు. బార్ షాప్ అయినా సీఎం విజయ్ పేరు చెప్పంగా ఏదో సర్దుకునే మాటలు మాట్లాడిండు. అయినా తమిళనాడు తమ్ముడు వెనకకు తగ్గలేదు. ఈ వీడియోను సీఎం విజయ్ సార్కే ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇట్లయితే బీర్ తాగేటోళ్ళు ఏం కావాలి? ఒక్కొక్క బీర్ మీద 10 రూపాయలు పెంచి మా జేబులకు సిల్లులు పెడితే ఎట్లా? తమిళనాడు రాష్ట్రంలో తాగుబోతులు అనేటోళ్ళు సావాలన్నా బతకాలన్నా? అందరి తిప్పలు తీర్చే విజయ్ సారే మా తండ్లాట గురించి కూడా పట్టించుకోవాలి. తాగి తాగి తమిళనాడు సర్కారుకు పైసలు వచ్చేటట్టు చేసేది మేమే కాబట్టి మమ్మల్ని మంచి చూసుకోవాలి. మా మనోభావాలు దెబ్బతీస్తట్టు బార్ షాపులు చేయకుంటే గట్టి చర్యలు తీసుకోవాలన్నట్టు వీడియోలో చెప్పిండు. మరి బీర్ తాగేంత ఈడొచ్చిందా రాలేదా అనేది తెలియదు కానీ వీడియో తీసి విజయ్ సార్కు ట్యాగ్ చేసేంత తెలివి మాత్రం తమ్ముడికి బాగానే ఉన్నది. మరి చూడాలి సీఎం విజయ్ ఈ వీడియో మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో ఏమో ముందు. పవర్లున్న పార్టీ మీద 10 తీర్ల మాటలు అనుకుంటా ఏడనన్న చిన్న ధర్నాను నిరసనను వేస్తేనే అధికారంలో ఉన్నోళ్ళు ఆలోచనలు పడతారు. ఆయంత మొత్తానికే మోసం కాగల్లా, పబ్లిక్ ల పతార తగ్గిపోగల అని రప్పున రంగంలోకి దిగి పంచాయతీ ఎందుకు లేచిందో అరుచుకొని పని తీర్చు ఇస్తుంటారు. అసొంటిది దేశ రాజధాని ఢిల్లీలా 25 రోజుల సంది ఇరాం లేకుండా నిత్య నిరసనలు చేస్తుంటా నిరాహార దీక్షకు దిగిన నిమ్మకు నీళ్ళెత్తినట్టే ఉంది సర్కార్ అని అంటే ఏమనాలో ఏం కథనో చూసి మీరే అనురిగా. కదులుతురుగా జనాలంతా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయంగా జంగేమోపైంది పోరి మొత్తానికి. నీట్ పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోతే మోడీ గవర్నమెంట్ ముంగట్టుకొచ్చి మాదే తప్పైంది అని ఒక్క మాట అనదా? పేపర్ లీకుకు బాధ్యత తీసుకొని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిందే అని డిమాండులు చేసుకుంటా ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ జనతా పార్టీ తరపున 25 రోజుల సంధి ఆందోళనలు నడుస్తున్నాయి. దేశం మొత్తంలో 7 స్టూడెంట్లు యూత్ పిల్లలంతొచ్చి మీ నిరసనకు మేము కూడా నిలబడతాం తోడుగాని లడాయి చేస్తున్నారు. ఎన్ని చేసినా సెంట్రల్ సర్కార్ శోన పెడతలేదు, పట్టించుకున్న పాపాన పోతలేదని కోపానికి వచ్చిన వాంగ్చుకు 17 రోజుల సంధి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ వయసులో ఇంత కూడా ఏం తినకపోయే వరకులా 8.5 కిలోలు తగ్గిండట. కండరాల నొప్పితోని కష్టం ఎలదీస్తున్నాడట. సర్కార్ మాతోని చర్చలు జరిపేదాకా నిరవధిక నిరాహార దీక్ష బంద్ చేసేదే లేదని బాజాబ్తో చెప్పుకొస్తున్నాడు వాంగ్చుకు. ఇక కాక్రోచ్ పార్టీ తరఫున మాట్లాడుకుంటా మాకు కూడా మస్తు భయమే అవుతున్నది. వాంగ్చుక్ పానం ఇంత పలసగవుతున్నది. సార్ మరీ సన్నగైపోతున్నాడు. అంటా ఉంటే టైం పోతూనే ఉన్నది, రోజులు గడుస్తూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్కి వెళ్ళి ఏం ముచ్చట వస్తలేదు. అసలు మా పోరాటాన్ని గుర్తిస్తూనే లేరు. పట్టింపుకు పోయి పానాల మీద తెచ్చుకోకూరి సార్. జనాల తరపున జంగి చేస్తానికి మీ అసంటోళ్ళు ఉండాలి. మమ్మల్ని ముంగటుండి నడిపియాలని వాంగ్చుక్ సార్ను ఒక్క తీరుగా బతిలాడినా కూడా ఆయన ఇంటలేడు. నడిమిట్లా ఇడిసేదే లేదు, దీక్ష ఆపేదే లేదని చెప్తున్నాడు సారు అని బాధతో చెప్పబట్టినట. పరిస్థితి ఇంత సీరియస్ అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉండి వాంగ్చుక్ సారు ఏమనుంటే వెనక సీరు చూసుకుందాము, మొండి సర్కార్ మీద మొత్తం అందరం కూడా అన్ని తీర్ల కొట్లాడదాము, కానీ మీరు దీక్ష విరమించురు అని అంటే కూడా ఇంటలేడట. అందుకే రేపు గురువారం డైరెక్ట్ వచ్చి వాంగ్చుక్ను కలిసి కడుపులో తలకాయ పెట్టి బతలాడైనా కడుపులను తీసుకోరు సార్ అని దండం పెడతా అని చెప్తున్నట. ఇక ఇంకో దిక్కు ఇంటర్నెట్ అంతా వాంగ్చుక్ నిరసన ముచ్చట్లే వరుస వెట్టి కానొస్తున్నాయి. జంజీతో పాటుగా జనాలంతా సోషల్ మీడియాలో సీజేపీకి సీరియస్ గా సపోర్ట్ ఇచ్చుకుంటా వాంగ్చుక్ ఏమన్నా కావాలి, సర్కార్ గత ఏమైతుందో చూసుకోరి అనుకుంటా గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంకో దిక్కు మోడీ తప్పు దొరికితే చాలు మొత్తుకుట్టలు చేసే కాంగ్రెస్ వాళ్ళు కూడా కానకుట్ట అవుతున్నారు. ఎందుకు ప్రతిపక్షంగా నన్ను సపోర్ట్ ఇస్తేందుకు పట్టి లేదా అని అరుచుకుంటున్న నెటిజనాలు. మరి రేపు కేజ్రీవాల్ కలిసినాక ముచ్చట ఏం దాకా పోతుంది, ఏం తేలుతుంది అనేది చూడాలిగా.